హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేను బాంబులిన చేస్తున్నానండి మా అబ్బాయికి. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కష్టమైన ప్రాసెసేను. కాకపోతే మనం చేసుకున్న తిన్న తర్వాత ఈ కష్టమంతా మర్చిపోతామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి. మా అబ్బాయి కంటే నేనే ఎక్కువ తినేసానండి. అంత నచ్చాయి నాకు. నేను ఫస్టు ఇదేంది బ్రెడ్‌లో బన్నులాగుంది. ఆ బన్నులో క్రీమ్ ఉండదనుకున్నాను. లేదండి చాలా అంటే చాలా బాగుంది. దానికి కావాల్సింది పదార్థాలు ఏమేమి వేసానో చూద్దామా ముందుగా. మైదా కప్ తీసుకున్నానండి. తర్వాత షుగర్ ఏసుకున్నాను. అంటే చక్కెర అనేది మీకు తీపి తగ్గట్టుగా వేసుకోవచ్చు. తర్వాత నేను పాలు పోసాను. మీరు కావాలంటే ఒక గుడ్డేసుకోవచ్చు. నేను గుడ్డేసుకోలేదు. అందుకనే పాలు పోసుకున్నాను. తర్వాత బటర్ 3 స్పూన్లేసానండి. బాగా కలుపుకోవాలి. మీకు కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవచ్చు. నేను పాలు పోసుకుంటూ కలుపుకున్నానండి. ఫస్టు నేను స్పూన్‌తో కలిపాను. స్పూన్ తీసేసి పక్కన పెట్టేసి అప్పుడు చేత్తో కలుపుకున్నానండి. చాలా స్మూత్‌గా కలుపుకోవాలి. చాలా స్మూత్‌గా కలుపుకోవాలి. అదిగో చూపించిన విధంగా కలుపుకోవాలి. అంటే ఆ బాల్ అనేది బాల్ లాగా రావాలి. మనం ప్రెస్ చేసినప్పుడు ఆ మైదా అనేది లోపలికి ప్రెస్ చేసుకుంటూ బాల్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకు అవేంది బాల్ లాగా బన్ లాగా వస్తుంది. తర్వాత కింద నేను కట్టర్ మీద పెట్టి చేత్తో బాగా ప్రెస్ చేస్తూ అంటే గట్టిగా ఒత్తుతూ మన బలమంతా ఆ చపాతీ మీద పెట్టుకోవాలి. ఎంత స్మూత్‌గా చేసుకుంటే అంత బాగొస్తుందండి బన్ను. ఆ విధంగా చేసుకోవాలి. మీ దగ్గర చపాతీ షీట్ ఉంటే దాని మీద చేసుకోవచ్చు. నా దగ్గర లేదండి. అందుకే నేను కట్టన్ పైన కట్టర్ పైన చేశానండి. అదిగో ఆ విధంగా బౌల్ బాగా చాలా అంటే చాలా స్మూత్‌గా వస్తుందండి. తర్వాత నేను చూపించిన విధంగా అది మొత్తం లోపలికే పెట్టుకోవాలి మనం. అప్పుడే బన్ను బాగా నీట్‌గా వస్తుంది. ఆ విధంగా చాలా ప్రెస్ చేయాలి. చేసుకుంటూనే ఉండాలి. చేతులు కూడా భలే నొప్పొస్తాయి. అయినా చేసుకుంటూ ఉండాలి. ఈ లోపల మీరు నా ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ నాకు కూడా నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూపించిన విధంగా చేసుకోవాలి. చేసుకొని 5 నిమిషాలు వాటికి రెస్ట్ ఇవ్వాలండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా అది చాలా ఇంత చిన్ని బాల్ అనేది చాలా పెద్ద వాలీబాల్ లాగా వస్తుంది. మళ్ళీ వాటిని చిన్న చిన్న రౌండ్లు ఉండలుగా చేసి మళ్ళీ అంటే తడి క్లాత్‌తో కప్పుకోవాలి దాన్ని. నేను 4 చేశానండి మీకు చూపించడానికి. ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను 4 ఒకేసారి వేసేసాను. ఇది గనాష్ అండి. రెడీ పక్కన పెట్టుకున్నాను. న్యూట్రెల్లా గనాష్ అది. అందుకని దాన్ని పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్‌లో. ఇప్పుడు దానికి బన్ రెడీ అయింది కదండీ! ఆ బన్‌కి కొంచెం హోల్ చేసి మనం రెడీ చేసుకున్న గనాషు లోపల పోసుకోవాలండి. నేను స్పూన్‌తో పోసాను. మొత్తం ఆ బన్ అంతా ఫుల్ చేసేయాలి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. బాయ్.